ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని సంతోషి మాత గోల్డ్ దుకాణంలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి షాప్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు అక్కడున్న బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించిన పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ దుండగుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే చోరీకి గురైన బంగారం, వెండి వస్తువుల ఖచ్చితమైన విలువ ఎంత అనే దానిపై బాధితులు, పోలీసులు ప్రస్తుతం లెక్కలు తీస్తున్నారు. ప్రధాన వ్యాపార కేంద్రంలోనే ఈ చోరీ జరగడంతో స్థానిక వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి పౌర్ణమి అత్యబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో పట్టణంలో సంతోష్ మాత అనే గోల్డ్ షాప్ దుకాణంలో మాత్రం చోరీ గుర్తుదే దుండలం జరిగింది. అదే పోలీసులు సమాచారం మేరకు ఘటనా స్థానాలకు మాత్రం పోలీసులు పుట్టవడం వెళ్ళింది. బంగారం, వెండి నగలు భారీ ఎత్తున మాత్రం వాళ్ళు ఎత్తుకెళ్లడం అంటూ సమాచారం మాత్రం పోలీసులు మాత్రం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా చూసుకుంటే ఆ సమాచారం మేరకు అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న దుకాణాలపై సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రం పరిశోధించగా దుకాణాలకు గుర్తు చేయని దుండలు మాత్రము తెలియని పరిస్థితి కనబడుతుంది. చోరీ జరిగిన చోట మాత్రము బంగారం వెండి భారీ ఎత్తున మాత్రం కనబడడం మాత్రం లేదని దుకాణందారులు యజమాని మాత్రము గౌరీ బోర్న మాత్రం ఎవరైతే పరిస్థితి పడుతుంది. గతంలో కూడా ఈ రోజు చూసుకుంటే పోలీసు మాత్రం వ్యవస్థ మాత్రము ఇక్కడ పట్టించుకునేది మాత్రం కనబడుతుంది. ఈ రోజు మాత్రం ఆ గతంలో చూసుకుంటే రెప్పల్లో కూడా మొన్నటి కూడా చోరీ బంగారం దుకాణంలో జరగడం జరిగింది. అదే దుకాణాలు అదే చోరీ చేసుకున్నదంటే పోలీసు మాత్రం ఎలాంటి ఘటన చర్యలు తీసుకోవడం లేదని కనబడుతూ ఉంటుంది. అధికారులు మాత్రము స్పందించడం లేదని కూడా దుకాణదారులు మాత్రము వ్యవస్థలో మాత్రము ఇక మేము భయపడే రోజు కూడా కనబడుతామని చెప్తున్న పరిస్థితి. ఇదే దుకాణం కూడా మేము పనిచేసుకోవాలా ఉన్నా అనే పరిస్థితి. ఇది దుకాణాల వ్యవస్థ మాత్రం వాళ్ళు బోరున కనబడే పరిస్థితి కనబడుతుంది. అలాగే చూసుకుంటే వ్యవస్థ వీళ్ళు ప్రజలు కూడా అనుకుంటారు దుకాణం ఎన్ని జరుగుతున్నా కూడా ఈ అధికారులు ఏం చేస్తుండ్రు, పోలీసు డిపార్ట్మెంట్ యంత్రాంగం మాత్రం ఏం చేస్తుంది. దుకాణాలు మొన్న రెప్పల్లో కూడా ఇదే పరిస్థితి జరిగింది. బంగారు షాపులో జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా ఇక్కడ కనబడుతుంది. మరి ఈయన పట్టించుకునే నాడు లేదా మరి అని అధికారులు మాత్రము దుకాణ దారు మాత్రము నిలదీసి అడుగుతున్నారు. కానీ వాళ్ళు ఏమంటుందంటే మాకు తెలియదు, ఎవరో దుండగులు మీరు తెలియదు కదా, ఎవరు దుండగులు మాత్రము గోల్డ్ షాప్ లో ఎత్తుకెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. లక్ష్మి. రైట్ లక్ష్మణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.